హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. ఈరోజు మనం ఈ వీడియోలో లెవెల్స్ ఎలా మార్క్ చేసుకోవాలి, సపోర్ట్ రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి చూద్దాము. దానికోసం మనం డే టైం ఫ్రేమ్ అనేది తీసుకోవాలి అండ్ క్యాండిల్ హై ఎక్కడ ఉందో అక్కడ ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఈ గ్రూప్ ఆఫ్ క్యాండిల్స్ ఉన్నాయి కదా, అక్కడ ఆల్మోస్ట్ అన్నీ ఒకే బాటమ్ నుండి స్టార్ట్ అయ్యాయి. సో అక్కడ ఒక లైన్ పెట్టుకోవాలి. మిడిల్లో మనకి ఛాన్స్ లేదు సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ పెట్టుకోవడానికి, సో అందుకని నేను పెట్టుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి మనము ఏ రోజైతే చార్ట్ చూస్తున్నామో ఆ బిఫోర్ డే క్యాండిల్ డౌన్ కూడా మార్క్ చేసుకోవాలి. హై ఆల్రెడీ మార్క్ చేసాము, డౌన్ మార్క్ చేసుకోవాలి. ఇలా ఒక 2-3 లైన్స్ అనేది మార్క్ చేసి పెట్టుకుంటే మనము మార్కెట్ ఓపెన్ అయ్యాక లెవెల్స్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి టైం అనేది వేస్ట్ చేయకుండా ఈ లైన్స్ బేస్ చేసుకొని మనము ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ వరకు మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ డ్రా చేయడం అయిపోయింది. నెక్స్ట్ టైం ఫ్రేమ్ చేంజ్ చేసుకొని చూద్దాం ఎలా మనకి అవుతున్నాయా, వర్క్ అవుతుందా లేదా అని ఒకసారి చూద్దాం. ఇక్కడ నాకు మళ్ళీ కొంచెం హై కూడా మార్క్ చేసుకోవాలనిపించింది, అందుకని చూసానండి. నెక్స్ట్ వచ్చేసి మనము డే టైం ఫ్రేమ్ తర్వాత 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకోవాలి. చూడండి, ఇక్కడ కరెక్ట్గా నేను మార్క్ చేసిన లైన్ నుండి 25,318 నుండి 25,120 వరకు మార్కెట్ అనేది 11th రోజు మూవ్ అయింది. బేస్డ్ ఆన్ దీస్ లెవెల్స్ మళ్ళీ మార్కెట్ ఓపెన్ అయ్యాక ఏంటంటే ఈ లెవెల్స్లో మనకి క్యాండిల్స్ అనేది ఓపెన్ అయ్యాయా లేదా. ఎప్పుడు మనము ట్రేడ్ అనేది సపోర్ట్ నుండే తీసుకోవాలండి, కాల్ సైడ్. అండ్ పుట్ సైడ్ వచ్చేసి రెసిస్టెన్స్ లెవెల్ నుండి చూడాలి. ఎక్కడైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో అక్కడ కాసేపు వెయిట్ చేసి అది బ్రేక్ అవుతుందా లేదా, బ్రేక్ అవుతే కాల్ సైడ్ తీసుకోవచ్చు, లేదంటే దాన్ని టచ్ చేసి కిందికి పడితే అక్కడ పుట్ ఎంట్రీ తీసుకోవాలండి. సో ఇలా మనము ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకొని బేస్డ్ ఆన్ దీస్ లెవెల్స్ అండ్ క్యాండిల్ స్టిక్స్ కన్ఫర్మేషన్ ఇచ్చాకే మనం ట్రేడ్ అనేది యాక్టివేట్ చేసుకోవాలి. Hope you like my video. Please like, share and subscribe. Thank you.